Welcome to JL Zoology classes. In today's session, we are going to discuss about unicellular forms, or otherwise we call them as unicellular organisms. అంటే తెలుగులో మనం వీటిని ఏకకణ జీవులు అంటాము. యూనిసెల్యులర్ ఫార్మ్స్. వీటిని మనం తెలుగులో ఏమంటాము? ఏకకణ జీవులు. అయితే ఈ టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏదైతే ఉందో అది మనకు జేఎల్ జువాలజీ సిలబస్లో యూనిట్ 1 జనరల్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఇది. యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ యూనిసెల్యులర్ ఫార్మ్స్ లేదా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాము. అయితే వీటి గురించి డిస్కస్ చేసే కంటే ముందు మనం జనరల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవుల గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి మన చుట్టూరు చూసినప్పుడు మనం ఎన్నో వెరైటీ అయిన ఎన్నో రకరకాల జీవులను చూస్తూ ఉంటాం. అవి ఏంటి? వృక్షాలైనా అయి ఉండొచ్చు, జంతువులైనా అయి ఉండొచ్చు, మైక్రో ఆర్గానిజంలైనా అయి ఉండొచ్చు. ఎన్నో వెరైటీ రకరకాల జీవులను చూస్తూ ఉంటాం. వాటన్నిటిలో మనం కామన్ గా చూసే ఫీచర్ ఏంటి? కామన్ గా ఏం చూస్తాము? ప్లాంట్స్ లో కానీ యానిమల్స్ లో కానీ మైక్రో ఆర్గానిజమ్స్ లో ఏం చూస్తాము? దేర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ విత్ సెల్. వాటి యొక్క శరీర నిర్మాణం అనేది కణాలతోటి ఉంటుంది. రైట్? వెన్ we look around us, we see many varieties of living organisms that are present on the earth. They may be plants, animals, or microorganisms. ఏవైనా తీసుకుంటే ఈ జీవులలో, వృక్షాలలో, జంతువులలో, మైక్రో ఆర్గానిజంలో మనం కామన్ గా చూసేది ఏంటంటే వాటి యొక్క శరీరం అనేది కణాలతోటి నిర్మాణమై ఉంటుంది. దేర్ బాడీ ఈస్ మేడప్ ఆఫ్ విత్ సెల్స్. Some of the organisms, their body is made up of with single cell. In some of the organism, their body is made up of with many cells. కొన్ని జీవులలో ఏంటి వాటి యొక్క శరీర నిర్మాణం అనేది ఒకటే కణంతో ఉంటుంది. కొన్ని ఆర్గానిజంలో కొన్ని జీవులలో ఎలా ఉంటుంది? వాటి యొక్క బాడీ శరీర నిర్మాణం అనేది చాలా సెల్స్ తోటి, చాలా కణాలతోటి నిర్మాణమై ఉంటుంది. అయితే జనరల్ గా వీటిలో మనం ఏంటి అన్ని ఆర్గానిజంలో, అన్ని జీవులలో మనం ఏం చూస్తున్నాం? కామన్ గా వాటి యొక్క శరీరం అనేది బాడీ ఈస్ మేడప్ ఆఫ్ విత్ సెల్స్, అంటే కణాలతోటి నిర్మాణమై ఉంటుంది. అయితే హెన్స్ సెల్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అందువలన ఏమంటున్నామంటే దే ఆర్ ద బేసిక్ స్ట్రక్చరల్ and functional unit of life or living organisms. ఏంటి basic structural and functional unit? That is cell. Cells are the basic structural and functional unit of life. అయితే ఇక్కడ స్ట్రక్చరల్ అంటే ఏం లేదు, నేను మళ్ళీ మీకు తెలుగులో చెప్తున్నాను. నిర్మాణాత్మక అంటే ఒక బాడీ, ఒక జీవి యొక్క శరీర నిర్మాణం అనేది దేనితోటి? సెల్స్ తోటి ఉంటుంది, కణాలతోటి నిర్మాణమై ఉంటుంది. అండ్ ఫంక్షనల్ అంటే క్రియానాత్మక. స్ట్రక్చరల్ అంటేనేమో నిర్మాణాత్మక, ఇక్కడ ఫంక్షనల్ అంటే క్రియానాత్మక. అయితే జీవుల యొక్క నిర్మాణాత్మక, క్రియానాత్మకమైన పరిమాణాన్ని మనం కణం అని సూచిస్తున్నాము. జీవుల యొక్క నిర్మాణాత్మక అండ్ క్రియానాత్మకమైన ప్రమాణాన్ని
నిర్మాణాత్మక క్రియానాత్మకమైన ప్రమాణాన్ని మనం కణం అని సూచిస్తున్నాం. కణమని అంటున్నాం. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్గానిజం బాడీ is made up of, organisms are classified into two types based upon the number of cells, based upon the number of cells. Organisms, living organisms, జీవులు, ఆర్గానిజమ్స్ అంటే జీవులు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే కణాల సంఖ్య ఆధారంగా ఇక్కడ జీవులు అనేవి రెండు విధాలుగా వర్గీకరణ చెందినవి. ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. క్లాసిఫైడ్ అంటే వర్గీకరణ చెందడం. ఆర్గానిజమ్స్ జీవులు అనేది రెండు విధాలుగా వర్గీకరణ చెందినవి. డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్గానిజమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వాట్ ఆర్ దే? దే ఆర్ యూనిసెల్యులార్ organisms and number 2 multicellular organisms. ఇక్కడ యూనిసెల్యులార్ అంటే ఏకకణ జీవులు, మల్టీసెల్యులార్ అంటే బహుకణ జీవులు. యూనిసెల్యులార్ మీన్స్ తెలుగులో ఏమంటాము? ఏకకణ జీవులు. అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే బహుకణ జీవులు. అయితే మనం ఈ రోజు టాపిక్ వచ్చేసి యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. మన టాపిక్ ఏంటి ఈరోజు? ఏకకణ జీవుల గురించి మన టాపిక్ ఈరోజు. అయితే చూద్దాం. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ని ఏకకణ జీవులు అంటున్నాము. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, వాటిని తెలుగులో ఏమంటాము? ఏకకణ జీవులు. అంటే వాటి యొక్క శరీరం అనేది ఒకటే కణం తోటి టోటల్ శరీరం అనేది నిర్మాణమై ఉంటుంది. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ మీన్స్ ద ఆర్గానిజమ్స్ ఇన్ విచ్ their body, total whole body is made up of its single cell. Organism in which total body is made up of its single cell. Such type of organisms are known as unicellular organisms. ఏవైతే జీవులలో వాటి యొక్క శరీరం టోటల్ గా వాటి మొత్తం శరీరం అనేది ఒకటే కణం తోటి నిర్మితమై ఉంటే వాటిని మనం ఏకకణ జీవులు అంటున్నాము. అయితే ఈ సింగిల్ సెల్, ఒకటే కణం ఏదైతే ఉందో ది సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ ఆల్ ద యాక్టివిటీస్, ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఆర్గానిజం. అన్ని ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? ఫంక్షన్స్, డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ఆస్మోరెగ్యులేషన్, రిప్రొడక్షన్, లోకోమోషన్, అవన్నీ యొక్క అన్ని ఫంక్షన్స్ యొక్క సింగిల్ సెల్లే పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ఒకటే కణము, ఒక ఏకకణ జీవులు అన్ని రకాల క్రియల్ని, జీర్ణక్రియని, మనకు ఇంకేమంటాము, ఆస్మోరెగ్యులేషన్, రెస్పిరేషన్ అండ్ రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి, లోకోమోషన్, చలనము, శ్వాసక్రియ, ఇవన్నీ మనకు ఎవరి ద్వారా జరుగుతుంది? సింగిల్ సెల్లే జరుపుతుంది అన్ని ఫంక్షన్స్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ సింగిల్ సెల్డ్ అనే ఆర్గానిజమ్స్ అని కూడా అంటాము. ఇంగ్లీష్ లో యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. వై వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్? వీటిని సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అని ఎందుకు అంటున్నాము? వాటి యొక్క బాడీ అనేది ఒక సింగిల్ సెల్ తోటి టోటల్ బాడీ అనేది కన్స్ట్రక్ట్ అయి ఉంది. అందువలన వాటిని మనం సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. వీటినే మనం సమ్ ఆఫ్ ద
unicellular organisms are invisible to the naked eye. Some unicellular organisms are invisible to the naked eye. మనం నార్మల్గా కంటితోటి కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి డైరెక్ట్ గా చూడలేము. దే ఆర్ ఇన్విజిబుల్ టు ద నేక్డ్ ఐ. మన కంటితోటి డైరెక్ట్ గా వాటిని చూడలేము. అయితే చూడలేమన్నప్పుడు ఒకవేళ వాటిని చూడాలనుకుంటే దేని ద్వారా చూడగలుగుతాము? మైక్రోస్కోప్ అనే పరికరం ద్వారా, మైక్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి చూడగలుగుతాం. కానీ మనకు డైరెక్ట్ కంటి చూపుతోటి we cannot see through our naked eye. కంటి చూపుతోటి డైరెక్ట్ గా చూడలేము. బట్ we can be seen only through మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ని మన తెలుగులో ఏమంటామంటే సూక్ష్మదర్శిని. మన మైక్రోస్కోప్ అనే పరికరాన్ని, సూక్ష్మదర్శిని అనే పరికరాన్ని ఉపయోగించి ఈ యూనిసెల్యులర్ ఏకకణ జీవులను చూడగలుగుతాము. అందుకే వీటిని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అని అంటాము, లేదా we can call them as సూక్ష్మ జీవులు అంటాము. వాటిని మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాము. సో వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, ఆర్ తెలుగులో ఏమంటాము? సూక్ష్మ జీవులు. సూక్ష్మ జీవులు. Unicellular organisms are also otherwise known as single celled organisms, or we can call them as microscopic organisms. సూక్ష్మ జీవులు ఆర్ ఏకకణ జీవులు అని వీటిని అనొచ్చు. అయితే మనకు అకార్డింగ్ టు ద ఫాసిల్స్ రికార్డ్, unicellular organisms are the first known oldest or primitive form of organisms. మనకు ఫాసిల్స్ రికార్డ్ ఏదైతే ఉందో, ఫాసిల్స్ రికార్డ్ అంటే శిథిలాల గురించి చదువుతారనమాట. శిథిలాల గురించి మనకు ఒక రికార్డ్ లో అవైలబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటి ఫాసిల్స్ అంటే శిలాజాల రికార్డు ప్రకారం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ ద ఫస్ట్ నోన్ ఓల్డెస్ట్ ఆర్గానిజమ్స్. ఇవి అనేది చాలా పురాతనమైన ఓల్డెస్ట్ or primitive form of organisms appeared on the earth about 3.5 billion years ago. వీటిని ఎప్పుడు కనుగొన్నారు అని అంటే ఆ ఫాసిల్స్ రికార్డ్ లో మనకు పేర్కొన్నారు. ఏమని పేర్కొన్నారు అంటే ఇవి చాలా పురాతనమైన జీవులు, ఫస్ట్ ఫామ్ అయిన జీవులు ఇవే. మనకు మొట్టమొదటిగా ఫామ్ అయిన ఎర్త్ మీద, భూమి మీద ఫామ్ అయిన ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఇవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవులే. అది ఎప్పుడు ఫామ్ అయినాయి అంటే 3.5 billion years ago. 3.5 billion years ago are the oldest form of organisms. దేంట్లో తెలిసింది మనకి ఇది? ఫాసిల్స్ రికార్డ్ ప్రకారము ఇవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ appeared or evolved on the earth about 3.5 billion years ago. Next, here unicellular organisms are cosmopolitan. విశ్వజననీయమైన అంటాం కాస్మోపాలిటియన్ అంటే తెలుగులో. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. విశ్వజననీయమైన అంటే కాస్మోపాలిటియన్ ని మనం తెలుగులో విశ్వజననీయమైన అంటాము. అంటే ఈ కాస్మోపాలిటియన్ కి అర్థం ఏంటంటే ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి మనం ఎక్కడైనా చూడగలుగుతాము. ఎలాంటి క్లైమేటిక్ కండిషన్ లో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా ఇవి నివసిస్తాయి. అందుకే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని, ఏకకణ జీవులని కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అని అంటున్నాము. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ కాస్మోపాలిటియన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ దే ఆర్ ఫౌండ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ మూలనైనా, ఎలాంటి క్లైమేటిక్ కండిషన్ లో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా
ఇవి నివసిస్తాయి. సో దే ఆర్ నోన్ యాజ్ కాస్మోపాలిటియన్, విశ్వజననీయమైన. అండ్ మెనీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లీవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు చెప్పాను కదా, ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ లో అయినా అవి బ్రతకగలుగుతాయి అని చెప్పాను కదా. అయితే కొన్ని మాత్రమే, కొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే చాలా వరకు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లీవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్. ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ అంటే బాగా చలిగా ఉన్న ప్రదేశంలో అయినా అవి నివసిస్తాయి, అండ్ బాగా ఎక్కువగా వేడి ఉన్న ప్రదేశంలో కూడా అవి నివసిస్తాయి అన్నమాట. దే కెన్ లీవ్ ఇన్ హాట్ స్ప్రింగ్స్, థర్మల్ ఓషన్ వెంట్స్, అండ్ పోలార్ ఐస్, ఫ్రోజన్ థండర్. వీటన్నిటిలో ఏ ప్లేస్ లో అయినా ఇవి నివసిస్తాయి అన్నమాట. హాట్ స్ప్రింగ్స్ అంటే మనకు ఏమంటాము, వేడి నీటి బుగ్గలు అంటాము. అండ్ ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్ లో కూడా అవి ఉంటాయి. అండ్ థర్మల్ ఓషన్ వెంట్స్. అండ్ నెక్స్ట్ పోలార్ ఐస్, బాగా చలిగా ఉన్న పోలార్ ఐస్ లో కూడా అవి ఉంటాయి. అండ్ ఫ్రోజన్ థండర్, బాగా చలిగా ఉన్న ప్రదేశాలలో కూడా అవి ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ దట్ లీవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని మెయిన్ గా ఏమొస్తాయి ఎగ్జాంపుల్స్ అంటే, మనకు ఆర్కీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, మొనేరా కింగ్డమ్ లో మనం ఆర్కీ బ్యాక్టీరియా చూస్తాం కదా, ఆ ఆర్కీ బ్యాక్టీరియా అనే ఆర్గానిజమ్స్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అవి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ లో, ఎక్స్ట్రీమ్ గా అంటే బాగా వేడిగా ఉన్న ప్రదేశంలో అయినా, బాగా చలిగా ఉన్న ప్రదేశంలో కూడా, అంటే ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్, టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో అవి నివసిస్తాయి అన్నమాట. సో హియర్ మెనీ ఆఫ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లీవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ environment. The organisms that live in extreme environments are known as, వాటిని మనం ఏమంటున్నాము, extremophils. We call them as extremophils. The main examples of this, the unicellular organisms that live in extreme environment, main example వచ్చేసి ఏంటి మనకి ఇక్కడ, ఆర్కీబ్యాక్టీరియా. The organisms which belongs to the kingdom మొనేరా కింగ్డమ్ లో మనం బ్యాక్టీరియా చూస్తాము మెయిన్ గా. అందులో ఆర్కీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవి మనకు ఎక్స్ట్రీమోఫిల్స్ అని అంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుంచుకోవాలి మీరు. అయితే ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా, ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఆర్కీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఇఫ్ ద ఆర్కీ బ్యాక్టీరియా లీవ్స్ ఇన్ హార్ష్ హ్యాబిటైట్స్, అంటే బాగా హార్ష్గా ఉన్న హ్యాబిటైట్స్ లో, అంటే బాగా సాల్టీ ఏరియాస్ లో లేదా హాట్ స్ప్రింగ్స్ లో, ఇందాక చెప్పాను కదా ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్స్ లో ఉంటాయి. అయితే ఆర్కీ బ్యాక్టీరియా దట్ లీవ్స్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ సాల్టీ ఏరియాస్ ఆర్ నోన్ యాజ్ హాలోఫైల్స్. Archaebacteria that lives in extreme salty areas, బాగా సాల్టీగా ఉన్న ఏరియాస్ లో ఉంటే వాటిని మనం ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ హాలోఫైల్స్. ఇక్కడ సాల్టీ ఏరియాస్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే ఉప్పు అధిక సాంద్రత కలిగిన పరిసరాలు, ఉప్పు అధిక సాంద్రత కలిగిన పరిసరాలు అన్నమాట. వాటిని మనం ఎక్స్ట్రీమ్ సాల్ట్ ఏరియాస్ అంటాం, ఉప్పు అధిక సాంద్రత పరిసరాలు. నెక్స్ట్ ద ఆర్కీబ్యాక్టీరియా విచ్ లీవ్స్ ఇన్ హాట్ స్ప్రింగ్స్. హాట్ స్ప్రింగ్స్ అంటే ఏమంటారన్నాను నేను తెలుగులో ఇందాక, వేడి నీటి బుగ్గలున్న ప్రదేశాలలో కూడా మనం ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది చూస్తాము. హాట్ స్ప్రింగ్స్ లో నివసించే ద ఆర్కీ బ్యాక్టీరియా విచ్ లీవ్స్ ఇన్ హాట్ స్ప్రింగ్స్, we call them as thermoacidophils. Thermoacidophils అంటాం.
బ్యాక్టీరియాలని మనం హాలోఫైల్స్ అంటాము. అండ్ వేడి నీటి బుగ్గలు ప్రదేశాలలో ఉండే